ఈరోజు సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ముందుగా ధనియాలు 1 కప్పు తీసుకోవాలి, పావు కప్పు జీలకర్ర తీసుకోవాలి, ఏ కప్పుతో అయితే తీసుకున్నా ఆ కప్పు మెజర్మెంట్, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఎండుమిర్చి 10 నుంచి 15, కారం తక్కువగా తినే వాళ్ళైతే 10 నుంచి 15 సరిపోతే, ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు. 2 పెద్ద వెల్లుల్లి పొట్టు తీసేసి గిన్నెకి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. పుట్నాల పప్పు 1 పావు కప్పు, ఇవి వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుంది. ఉప్పు తగినంత, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఉప్పు, పసుపు, పుట్నాల పప్పు, వెల్లుల్లి తప్పించి మిగతా అన్నీ విడివిడిగా వేపుకొని ఎండలో కొంచెంసేపు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇది కర్రీస్లోకి, చికెన్ కర్రీలోకి, మామూలుగా సాంబార్లోకి, వెజిటేబుల్ కర్రీస్లోకి చాలా రుచిగా ఉంటుంది.